నమస్తే. మనతో పాటు సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ రాకుల శ్రీవాణి గారు ఉన్నారు. మ్యామ్, బంగ్లాదేశ్ రోహింగ్యాలు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం మొత్తం తొచ్చిపడిపోయినారు. ఏం చేయబోతున్నారు ఈ సభ ద్వారా? ప్రతి ఒక్కరికి కూడా జాగృతం జరిగింది. ఇప్పుడు దీని తర్వాత ఉన్న పోలీస్ స్టేషన్లలో డాటాలు, తర్వాత ఇప్పుడు స్టేట్ హోమ్ మినిస్ట్రీ, తర్వాత సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ వరకు డాటాలన్నీ తీసుకొని వెళ్తాం. ప్రతి ఒక్కరి నుంచి హైదరాబాద్ నుంచి మన తెలంగాణ, అలా తర్వాత దేశం నుంచి తరిమి కొట్టాల్సిందే. తరిమి కొట్టేంత వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అంటే బంగ్లాదేశ్ రోహింగ్యాలు భారతదేశం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నట్టు వాళ్ళను? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశానికి రావడానికి కారణం రాక్షసి, అక్కడ వెస్ట్ బెంగాల్ లో రాక్షసి మమతా బెనర్జీ. ఆ తర్వాత అక్కడ నుంచి దాటుకుంటూ ఇక్కడికి వస్తున్నారు. మేము ఒక జిహెచ్ఎంసీ పరిధిలో కూడా గత 2.5 సంవత్సరాల క్రితం దొంగ సర్టిఫికెట్లు చేస్తున్నారు, వాటిపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పాము. అలాంటివి మాకు తెలిసే కొన్ని, తెలవకుండా చాలా ఉన్నాయని అన్నాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి వాళ్ళు కూడా మేలుకోవాలి. ఇది కేవలం నష్టం జరిగేది బీజేపీకి, హిందూ సమాజానికే కాదు, దేశానికి, ధర్మానికి, ప్రతి ఒక్కరికి కూడా. ఆర్థికంగా పోతున్నాము, అన్ని విషయాలలో కూడా మనం నష్టపోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా మేలుకోవాలి. అంటే రోహింగ్యాల వల్ల హిందూ సమాజానికి ప్రమాదం ఉందనే మనం పిలుపునిస్తారా? రోహింగ్యాల వల్ల దేశానికి ప్రమాదం ఉంది, ధర్మానికి ప్రమాదం ఉంది. ధర్మం ఉంటేనే దేశం ఉంటది. అట్లాంటి ధర్మాన్ని వాళ్ళు ప్రమాదంలో ఉంది. ఈ రోజు ఎన్నో కుట్రలు చేస్తున్నారు. ఒక్కొక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్నగాక మొన్న ఢిల్లీలో ఒక జేఎన్యూ యూనివర్సిటీ ఉంది. పిల్లలు అన్నాక అక్కడ పోయి చదువుకోవాలి. చదువుతోటి నువ్వు వెలుగుని చూపించాలి. అట్లాంటి చదువు పేరు మీద నువ్వు విషం, భారత్ తేరే తుకుడే కరేంగే, నరేంద్ర మోదీని, అమిత్ షాని వాళ్ళని తిట్టడము, ఇట్లాంటి విష ప్రచారాలు చేస్తున్నారంటే ఇట్ ఈస్ ఆల్సో టైప్ ఆఫ్ జిహాదీ. లవ్ జిహాదీ ఎలా ఉందో అమ్మాయిలని ట్రాప్ చేయడము, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ జిహాదీ. తర్వాత ఎకనామికల్ గా మనం దెబ్బతీస్తారు. మనం చేయాల్సిన వ్యాపారాలు వాళ్ళు చేస్తారు, మనం చేయాల్సిన ఉద్యోగాలు వాళ్ళు తీసుకుంటారు. ఆర్థికంగా దెబ్బతింటాం. ఈ రోజు చూడండి, కూరగాయల దగ్గర, పండ్ల దగ్గర, పూల దగ్గర, మెకానిక్ షాపులలో వాళ్ళే ఏసీ రిపేర్ లాలే, బైక్ రిపేర్ లాలే, టీవీ రిపేర్ లాలే, అన్ని ఆలే. ఎక్కడికి పోతుంది అంటే మనలో ప్రతిభ పోయిందా, మనం ప్రతిభ లేకుండా ఉన్నామా, ఎందుకు పోతున్నాము? ప్రతి ఒక్కరి కూడా ఇది ఆలోచించాలి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రోహింగ్యాల పైన చర్యలు తీసుకునే అవకాశం కూడా వాళ్ళకు ఉండొచ్చు కదా? కొంతమంది మూర్ఖంగా మాట్లాడతారు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బార్డర్ ఉన్నది మనది. 25,000 కిలోమీటర్ల బార్డర్ మన భారతదేశానికి ఉంది. అందులో గుట్టలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, నదులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇట్లాంటివన్నీ కూడా చేసుకుంటూ పోవాలంటే సాధ్యం కాదు. మనది ఇంత పెద్ద దేశం కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా సైనికుడుగా నిలబడాలి. దేశ బార్డర్ లో ఉన్న సైనికులు ఎలాగైతే ఉన్నారో మనం కూడా పౌరులం అందరం కూడా గట్టిగా ఉండాలి. మన ఇంటి పక్కల ఎవరు ఉన్నారు, మన చుట్టుపక్కల ఎవరు ఉన్నారో మనం కూడా గ్రహించాలి. అంటే రోహింగ్యాలను తరిమి కొట్టాలని మీరు పిలుపునిస్తున్నారు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్ననే చెప్పిర్రు, ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలను పిలుపునిచ్చారు కదా. బీజేపీ ఏ రోజు కూడా ఇస్లాం కి అగేన్స్ట్ కాదు, మేము రోహింగ్యాలకి అగేన్స్ట్. రోహింగ్యాలు అంటే ఎవరు? ఇక్కడ మన భారతదేశానికి ఎలాంటి అంటే వాళ్ళకి లీగల్ గా లేకుండా మన దేశంకి వచ్చిన వాళ్ళకి మేము అగేన్స్ట్. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి మేము ఏ రోజు కూడా అగేన్స్ట్ కాదు. ఎట్లాగైతే కొన్ని వేల సంవత్సరాల కింద వాళ్ళు మా ఇంటికి వస్తే మాకు ఎట్లా అంటే మా ధర్మం ఏం నేర్పిస్తుంది, అతిథి దేవో భవ అని నేర్పిస్తుంది. ఆ అతిథి దేవో భవ అని చెప్పి ఆ రోజు మొగలైలు, ఆ తుగ్లక్లు మా దగ్గరికి వస్తే, సరే ఉండండి నాయన, మీ ఎడారిలో తిండి దొరకట్లేదు కదా, బతకండి అన్నందుకు. ఇసుంటదా అంటే ఇల్లంతా నాదే అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఇవన్నీ చెల్లయ్యి, మా దేశం, మా ధర్మం, మా ధర్మం ఉంటేనే సమాజం బాగుంటది, సమాజం బాగుంటే దేశం బాగుంటది, దేశం బాగుంటే ప్రపంచం బాగుంటది. మొన్న నుంచి ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి హిందూ దేవాలయాల పైన దాడులు జరుగుతున్నాయి కదా, అంటే ఏం చెప్తారు దాని గురించి? వాళ్ళ దాంట్లో పిచ్చోళ్ళు ఎక్కువైపోయిందంట. అట్లాంటి పిచ్చోళ్ళను కొట్టడానికి మాలాంటి వాళ్ళకు కూడా పిచ్చులు వస్తాయి, మాలాంటి వాళ్ళకు కూడా పౌరుషాలు వస్తాయి. పోనీలే, వసుదైవక కుటుంబం, ప్రతి ఒక్కరు బతకాలి అని చెప్పి ఓపికగా ఉన్నాము. ఒక్కసారి సమయం ఆసన్నమైంది, మేము కూడా కత్తులు పట్టుకొని, కటార్లు పట్టుకొని. దేవాలయాల పైన దాడులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హోంశాఖ దగ్గర పెట్టుకున్నారు. అంటే లా అండ్ ఆర్డర్ ఏమన్నా మిస్కమ్యూనికేషన్ అవుతుంది? నేను ఇందాక చెప్పినా కదండి, లవ్ జిహాద్, ఎకనామికల్ జిహాద్, అందులో భాగమే ఇది కూడా. అంటే మన మధ్యలో ఉండి మన ధర్మాన్ని కించపరచడము, మన ధర్మాన్ని అన్యాయం చేయడం, మన ధర్మాన్ని ధ్వంసం చేయడము, మనంతల మన గొడవలు చేయడం. ఒకప్పుడు ఏంటంటే బయట నుంచి ఫండింగ్స్ తీసుకురావడం, ఇట్లాంటి పనులు వాళ్ళు చేస్తుంటారు. ఈ రోజు మీరు ధర్మరక్షణ సభ చూస్తే అర్థమైపోతుంది, మా ధర్మాన్ని ఎవరు ముట్టుకోలేరు, మా దేశాన్ని ఎవరు కూడా ఏమి చేయలేరు. చంద్రుడు, సూర్యుడు ఉన్నంత వరకు కూడా హిందూ సమాజం ఉంటది, హిందూ ధర్మం ఉంటది. ఇట్లాంటి వాళ్ళు ఏదో చిల్లరగాన్లు వస్తారు పోతారు ఒక టైం పాస్ లాగా, గానీ మాది మాత్రం ఇక్కడే ఉంటాం, మా అస్తిత్వం ఇక్కడే, మాది మొత్తం కూడా ఇక్కడే. రాబోయే రోజుల్లో హిజాబ్ ధరించుకున్న వాళ్ళే ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసీ ఒక వ్యాఖ్య చేసి ఉండు, అది సాధ్యం అవుతుందా?
ఒక మూర్ఖుడు ఒక ఎంపీగా ఉన్నప్పుడు అతను ఆ మాట మాట్లాడొద్దు. ఒక మహిళను ప్రధానమంత్రిగా చూడాలి అని అనుకోవాలి కానీ హిజాబ్ వేసుకున్న ఆమెనే ప్రధానమంత్రి అవ్వాలి అనుకుంటే ఆ అపీస్మెంట్ రాజకీయాలు ఏందో ఆడనే కనిపించింది. కనీసం ఒక సాటి మహిళకు గౌరవం ఇవ్వలేనోడు, మొహబ్బత్తు గార్ది గుడ్డు హ్యాండ్సమ్ అని మాట్లాడేటోడు హిజాబ్ కేడ చేస్తారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరు పిల్లల్లో 4 పిల్లలు, ఆ పిల్లలను బయటికి తీసుకురమ్మనంటే అప్పుడు ఒప్పుకుంటారు. అంటే దాదాపుగా గతంలో నుంచి కొన్ని ఆరోపణలు వచ్చినాయి. హిందువుల సంతానోత్పత్తి తగ్గేందుకు పండ్లలో ఇంజక్షన్స్ చేస్తున్నారా? ఎంతవరకు వాస్తవం? అది నిజం. ఈ రోజు బాలాపూర్ లో చాలా మంది రోహింగ్యాలు ఉన్నారు. వాళ్ళు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చేస్తున్నారు. ఆ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ లో కెమికల్ కలుపుతున్నారు. ఆ అల్లం ఎల్లిగడ్డ మొత్తం సిటీ మొత్తంలో ఉన్న బిర్యానీ సెంటర్లు అందులోకి పోతుంది. అందరూ మన మన అన్నదమ్ములకు తెలియక లొట్టలేసుకుంటూ బిర్యానీ హలీంలు తింటారు. అందులో కెమికల్ ఉంది. తర్వాత సంతాన ఉత్పత్తి కలగకుండా చేస్తారు. వాళ్ళు డెవలప్ అవుతారు, మనం డెవలప్ అవ్వద్దు, అభివృద్ధి చెందొద్దు, మన పిల్లలు పుట్టొద్దు, మన ధర్మం ఆగిపోవాలని చెప్పి కుట్రలు చేస్తున్నారు. పాలకోవాలో కూడా ఉంది. ఇది మేమనేది కాదండి. ఒక హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ 28 రూపాయలు 30 రూపాయలు ఉంటది. అట్లాంటిది 10 రూపాయల పాలకోవా ఒక బన్ను పెడతాడు, ఆ బన్నులో కోవా పెడతాడు. ఎట్లా అవుతుందండి? కాదు కదా, అది కూడా ఒక కెమికలే. ఇట్లానే అన్ని చేసుకుంటూ పోతారు. నిన్నగాక మొన్న కేరళలో ఒక పిల్ల అదేంది ఒక ముస్లిం అమ్మాయి వీడియో తీసి ఒక వ్యక్తిని చనిపోయేటట్టుగా చేసింది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ జిహాదీయే. మన మధ్యలోనే ఉంటారు, మనకే గొడవలు పెడతారు. అంటే చూడండి మీరు ఎన్ని టైప్స్ ఆఫ్ జిహాదీ. ప్రతి ఒక్కరు లవ్ జిహాదీ ఒకటే అనుకున్నారు కానీ ఇన్ని టైప్స్ ఆఫ్ జిహాదీ ఉంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు మేలుకోవాలి. నా అన్నదమ్ములందరూ కూడా మేలుకున్నారు. అందరు ఈ రోజు సభ చూస్తే నాకు అర్థమైపోతుంది మనని ఎవరు చేయలేరు, మేము కూడా చెయ్యని అవసరం లేదు. వాళ్ళకి తెలివి ఉంటే, వాళ్ళకి నిజంగా కూడా ఏమన్నా భయం ఉంటే వాళ్ళంతలాలు మూటా ముల్లా సదురుకొని రేపు మా దేశం నుంచి వెళ్ళిపోవాలి. ఇస్లాం మతం పెరిగితే దేశానికి ఏమైనా ప్రమాదం ఉందని అంటారా? నేను చెప్పడం కాదండి. ఇరాన్ ని మీరు చూస్తున్నారు, ఇరాక్ ని మీరు చూస్తున్నారు, ఇజ్రాయెల్ ని మీరు చూసిండ్రు, గాజా హమాస్ అన్ని మీరే చూస్తున్నారు కదా. ఆడ మా హిందువులం లేము, మా శివాజీ అన్నలు లేరు, మా భగత్ సింగ్ తమ్ముళ్ళు లేరు, మా RSS లేదు, VHP లేదు, బజరంగ్ దళ్ లేదు. అయినా కూడా ఆడ ఎందుకు కొట్టుకొని తిరుగుతున్నారు? ఆ లేడుంటే ఆడ నాశనం. పాకిస్తాన్ నాశనం, బంగ్లాదేశ్ నాశనం, ఇరాక్ నాశనం, గాజా హమాస్. మేమున్నాం కాబట్టి వాళ్ళు బతుకుతున్నారు. మమ్మల్ని తుడిచిపెట్టాలనుకుంటే ఫస్ట్ వాళ్ళే పోతారు. అంటే బంగ్లాదేశ్ లో జరిగిన దాడి గురించి ఏం చెప్తారు? అత్యంత దారుణంగా హిందూ వ్యక్తిని చెట్టుకు వేలాడదీస్తారు కదా, ఆ అంశం గురించి ఏం చెప్తారు? ఆ విషయం గురించి అండి, ఫస్ట్ మన దేశంలో ఉన్న కొంతమంది కుహానా వాదులు, వ్యతిరేక వాదనలు మాట్లాడేటోళ్ళు, సెక్యులర్ వాదులు వాళ్ళని అడగాలనుకుంటున్నారు. ఒక మనిషి చనిపోయిండు కదా, మనిషి చచ్చిపోతే నువ్వు అడగాలి కదా. వెనిజులాలో గాజాలో ఎంతో మంది ముస్లింలను ఊచకోత కోసారు కదా, అప్పుడే హిందూ మాట్లాడినట్టు ఆ రోజు వాళ్ళు బ్యాగులు వేసుకొని తిరిగింది కదా మా ప్రియాంక గాంధీ వాళ్ళు. మళ్ళీ బంగ్లాదేశ్ లో ఒక వ్యక్తి, అతను హిందూ గాని ముస్లిం గాని ఒక మనిషే కదా, ఒక ప్రాణియే కదా, అతను చనిపోతే నువ్వు ఎందుకు అడగలేదు? అది కూడా వాళ్ళు కూడా అడగాలి కదా. మానవత్వమే కదా, హ్యూమన్ రైట్సే కదా. సో కాల్డ్ కమ్యూనిజం వాళ్ళు, ఆ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు వీళ్ళు సెలబ్రిటీలు మాట్లాడతారు కదా, మళ్ళీ వాళ్ళకి ఇది కనిపిస్తలేదా? అదే ద్వంద్వ వైఖరి వద్దు. హమాస్ లో మనుషులు చనిపోతుంటే మేము దానికి వ్యతిరేకంగా ఉండే, కానీ అవి 2 దేశాల మధ్యలో జరుగుతున్న వారు కాబట్టి మేము దానికి కామ్ గా ఉండే. అవసరం ఉన్న టైంలో ఎకనామికల్ గా మన దేశం వాళ్ళకి హెల్ప్ చేసింది. అంతేగాని బంగ్లాదేశ్ లో అయితే ఇది అదైతే కాదు. అక్కడ ప్రతి ఒక్క ప్రాణి ముఖ్యమే. ఈ రోహింగ్యాల చొరబాటు, హిందూ దేవాలయాలపైన దాడి, ఇవన్నిటిని కనుమరుగు కావాలంటే నెక్స్ట్ ఏం చేయాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ ని భూస్థాపితం చేయాలి. ఏ రోజైతే కాంగ్రెస్ పోతుందో ఆ రోజు మన దేశం బాగుపడుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచే మనకి బాధలు కాబట్టి కాంగ్రెస్ ముక్త భారత్ చేయాలి. మన దేశాన్ని మనం కాపాడు. ఈ సభ ద్వారా హిందువులందరికీ ఏం పిలుపునిస్తారు? నేను పిలుపునిచ్చేది కాదండి. ఈ రోజు నా ప్రతి ఒక్కరు వచ్చారు ఇక్కడికి. ప్రతి ఒక్కరిలో కూడా అదొకటి వచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా అందరికి ఆలోచన వచ్చింది. ధర్మం బాగుంటేనే దేశం బాగుంటది. ఏ రోజైతే ధర్మం మంచిగా ఉంటుందో ఆ రోజున పిల్లలకు మంచిగా ఉంటది. పిల్లలకి సంపాదన ముఖ్యం కాదు, పిల్లలకు ఆస్తుపాస్తులు ముఖ్యం కాదు, పిల్లలకి సమాజం ముఖ్యం అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా లేదండి. ప్రతి ఒక్కరిలో ఉంది. ఒకరు బయటికి వస్తారు, ఒకరు బయటికి రాలేరు. నేను గట్టిగా మాట్లాడతా, మా అన్న మెల్లగా మాట్లాడతారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి, కానీ స్లో పాయిజన్ చేసే పనులు వెనకకెళ్ళి చేస్తూనే ఉంటారు.